ఒకప్పట్లో ఒక పేద కట్టెలు కొట్టే మనిషి నది దగ్గర చెట్టును కోస్తుండేవాడు. ఒక్కసారిగా అతని గొడ్డలి చేతిలోనుంచి జారిపోయి నదిలో పడిపోయింది. అతను చాలా దుఃఖంగా, ఆందోళనగా ఉన్నాడు, ఎందుకంటే కొత్త గొడ్డలి కొనుగోలు చేయడానికి అతనికి డబ్బు లేదు. అప్పుడే ఒక మంచివాడైన ఫెయిరీ దేవత కనిపించింది. "నీకు ఏమైంది?" అని ఆమె అడిగింది. అతను తన సమస్యను వివరించాడు. ఫెయిరీ చిరునవ్వుతో నదిలోకి మునిగిపోయింది. తిరిగి వచ్చి బంగారు గొడ్డలిని చూపుతూ, "ఇది నీది?" అని అడిగింది. కట్టెలు కొట్టేవాడు తల ఊపాడు. "లేదు, అది నా గొడ్డలి కాదు." ఫెయిరీ మళ్లీ మునిగి వెండి గొడ్డలిని తీసుకుని వచ్చింది. "ఇది నీది?" అని అడిగింది. ఆయన మళ్లీ తల ఊపాడు. "లేదు, నా గొడ్డలి పాతదైన